నెక్స్ట్ మనం నిజామాబాద్ కామారెడ్డి వెళ్ళాం. కామారెడ్డిలో నియోజకవర్గంలో గులాబీ పార్టీకి కొంత జోస్ తగ్గింది అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఓడిపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు, అందులో బాగాలేదని కూడా చెప్పవచ్చు. సో ఈ కారణాల వల్ల పార్టీలు కొంత జోస్ తగ్గింది. అదేవిధంగా పార్టీని ఎవరు పట్టించుకునే దిక్కు లేదని ప్రజలు అక్కడ వాపోతున్నారు, కార్యకర్తలు ఎస్పెషలీ. సో కేసీఆర్ ఓడిపోవడంతో స్థానికులు పూర్తిగా కూడా కొత్త పార్టీలకి లేదా ఇతర పార్టీలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు వెళ్ళే అవకాశాలు, ఎందుకు కారణాలు ఉన్నాయి? దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జోషి మీద ఉన్నటువంటి ఆ నియోజకవర్గ గులాబీ శ్రేణులు ఇప్పుడు ఎన్నికల తర్వాత పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు. అక్కడ పార్టీ కార్యకర్తలు పట్టించుకునే వారు లేక అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణం అక్కడ కామారెడ్డి జిల్లా నుండి గులాబీ అది కేసీఆర్ ఓడిపోవడమే ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు. ముఖ్యంగా ఇటు కేసీఆర్ ఓడిపోవడం వల్లనే తమపై ఇటు గులాబీ పార్టీ కక్ష కట్టిందని చెప్పి కూడా పార్టీ చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆగమాగమవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఇటు పట్టణంలో కామారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ అభ్యర్థి కేసీఆర్, అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, అలాగే బీజేపీ పార్టీ స్థానిక నాయకుడు అయినటువంటి వెంకటరామరెడ్డి బరిలో ఉన్నారు. అయితే అక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో అనున్యాయంగా ఇటు బీజేపీ పార్టీ చెందినటువంటి వెంకటరామరెడ్డి గెలుపొందాడు. అయితే అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యాడు. అయితే ఎన్నికల తర్వాత అయిపోయాయి, 2 నెల రోజులు గడిచింది. అయినప్పటికీ కూడా అక్కడ పార్టీ ఇంతవరకు పార్టీ రాష్ట్ర నాయకులుగా ఏర్పాటు చేయలేని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే అక్కడ ఓటమికి కారణం ఏంటి, అసలు ఎక్కడెక్కడ మార్పులు చేయాలనే విషయంలో కూడా ఇక్కడ సూచనలు ఇవ్వడం కానీ, వారికి నిరసనంగా ఉన్న ప్రోత్సాహం ఇచ్చేందుకు ఇటు రానున్న సర్పంచ్ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికల విషయంలో వారికి సగు సూచనలు ఇచ్చేవారు లేకపోవడంతో కూడా వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇటు భారతిగా రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయినప్పటికీ అటు సమ్మేళనం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. అలాగే బీజేపీ పార్టీ ఇటు బీజేపీ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రానున్న పార్లమెంట్ కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా వారితో చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంతవరకు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయని పరిస్థితి ఉండడంతో కూడా వారి పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా కార్యకర్తలు చర్చించుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే సీఎం కేసీఆర్ ఇక్కడ కామారెడ్డి పట్టణంలో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అక్కడ నెరవేరకపోవడం, దాంతో అక్కడ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఇటు ఉన్నటువంటి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో కూడా అక్కడ ఓటు వేయడం, దాంతో రైట్. అయితే నవీన్, కేసీఆర్ కి మొదటిగా బాగాలేదు, ఆపరేషన్ జరిగింది, సో నియోజకవర్గంలో పర్యటించట్లేదు. సో 1 నెల రోజులైంది. రెండో విధంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ ఓడిపోవడం, ఈ 2 కారణాలే అక్కడ జోష్ తగ్గింది కార్యకర్తలు అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే సీఎం కేసీఆర్ ఓడిపోయిన తర్వాత అక్కడ అతనికి కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో పాటు ఆపరేషన్ కూడా అయ్యారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ అటు ఎన్నికల సమయంలో కేసీఆర్ తనయుడు మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ తన ఓటు గెలుపు కోసం కూడా చాలా కృషి చేశాడు. అనేక ఇటు ఎవరైతే పార్టీలో లుకలకు ఉన్నాయో దానికి సంబంధించి కూడా వారితో చర్చించడం, కేసీఆర్ గెలిపించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ ఓడిపోయారు. అయినప్పటికీ కూడా కేటీఆర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అధ్యక్షుడు కావచ్చు, ఇతర మంత్రులు మాజీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసి వాటికి నిరసనపడకంటే ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్దాం, ఎలా పార్టీని బతికించుకుందాం, ఎలా ముందుకు వెళ్దాం అని చెప్పి కూడా ఇంతవరకు ఎవరు కూడా చెప్పని పరిస్థితి ఉండడంతో కూడా చుక్కలని లావిలాగా కూడా అక్కడ నాయకుల పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి అని చెప్పవచ్చు. అయితే తమను పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనుకొని ఇటు ఇతర పార్టీల పార్టీ శ్రేణులు కూడా చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొదటిగా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు కూడా అక్కడ ఉన్నటువంటి
పార్టీ శ్రేణులు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో వస్తే ఏదో ఒకటి పదవులు వస్తారని చెప్పి ఆశించి కాంగ్రెస్ పార్టీ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికి మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని ఇంత చేర్చుకునే లేదని చెప్పి చెప్పడంతో కూడా బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీలో కూడా వెళ్లేందుకు కూడా చాలా మంది పార్టీ చెందినటువంటి కార్యకర్తలు కూడా చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా ఇది రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మరో ధైర్యం నింపకుండా మాత్రం ఖచ్చితంగా కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా చెదిరిపోయే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే కామారెడ్డిలో కూడా పూర్తిగా పిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఏమి చేయని తోచిన పరిస్థితులు కనిపిస్తున్నారు. అటా ఇటా అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది. అటు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవటం, అదేవిధంగా అతనికి బాగాలేకపోవడం వల్లనే నియోజకవర్గంలో పర్యటించుకోలేక పార్టీని పట్టించుకోలేక కార్యకర్తలు కూడా పక్కగా చూపులు చూస్తున్నట్లు మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.